చాలా సంతోషం మిమ్మల్ని చూసి. కొన్ని ముఖాలు చూస్తున్నాను నేను, ముఖాలలో కొంచెం కళ కనిపిస్తుంది. అంటే మొగోళ్ళ కళ అంటే ఆ కళ కాదు, అంటే ఏమంటారు, గ్లో. ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకుంటే కొంచెం మంచిగా తెల్లగా కనిపిస్తుంది కదా, అన్నవాళ్ళు ఎక్కడో వెళ్ళిపోతారు కళ అనగానే. ఆ కళలు కాదు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటామో అప్పుడు దేవుని యొక్క కొంచెం భాగము మన మీదకి వస్తూ ఉంటుంది. దేవుడు ఆయన కృప ద్వారా ఆయన కాంతిని, ఆయన మహిమను, ఆయన కృపను, ఆయన జీవాన్ని మన మీద మనం ఎప్పుడైతే ఆయన అంగీకరించి ఆయన గురించి మనము వేచి ఉంటామో ప్రతిదినము ప్రభువా తండ్రి అని అంటే, అప్పుడు ఆ కాంతి, ఆ మహిమ, ఆ రూపము మారిపోతుంది అనమాట. కాబట్టి ఫెయిర్ అండ్ లవ్లీ చేసే కంటే ఇంకా మంచిగా ఉంటుంది అది ఆ మారడం. సో అది చూస్తున్నా కొంతమందిలో అది చూస్తూ ఉన్నా. దాని అర్థం ఏంటంటే దేవుడు ఆయుష్ పొడిగిస్తున్నాడు అని అర్థం. ఆ మహిమ, ఆ రూపము, ఆ కళ మన మీదకి దేవుని మహిమ వచ్చినప్పుడు దేవుడు మన ఆయుష్ని పొడిగించినట్టు అర్థం. దేవుడు ఆశీర్వాదాలు మన ఇంట్లో మగవాళ్ళ ద్వారా కుమరిస్తూ ఉంటాడు. ఆడవాళ్ళ ద్వారా కుమరించడానికి కాదు. ఒకవేళ భర్తలు లేరు అని అంటే దేవుడు ఆడవాళ్ళను కనికరించి యాకోబు 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి, పవిత్రమైనది దేవుని ఎదుట నిష్కలంకము అంటే ఒక దెబ్బ కూడా ఇట్లా ఒక మరక కూడా లేనిది, పవిత్రమైనది, నిష్కలంపమైనది భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను, ఎవరిని? దిక్కు లేని పిల్లలను, అనాథలను, అమ్మలేని నాన్నలేని ఎవరు లేని అనాథ పిల్లలను, దిక్కులేని వారిని, విధవరాన్లను, దిక్కులేని వారు, ఎవరైతే భర్త చనిపోయిన వాళ్ళు, భార్య చనిపోయిన వాళ్ళు, దిక్కు లేకుండా వికలాంగులు అయిపోయిన వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, గుడ్డిగా ఉన్న వాళ్ళు, చాతగాని వాళ్ళు ఎవరైతే ఉంటారో విధవరాన్లను వారి ఇబ్బందులు ఉన్నాయి. మనకు అబ్బా లిస్టు రాస్తే ఒక పుస్తకం అవుతుంది. అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందిలో పరామర్శించుటకు ఎవరైతే వచ్చి ఓదారుస్తారో, వారిని దగ్గర కూర్పించుకుంటారో, పరామర్శిస్తారో, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునేటయునే. అంటే ఈ దిక్కులేని వారికి, తల్లిదండ్రులు లేని వారికి, వికలాంగులకు, భర్త భార్య లేని వారికి, సమస్యలు ఉన్న వారికి ఎవరైతే వారిని ఆదుకుంటారో వారికి లాస్ట్ వర్స్ పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము, ఈ లోక యొక్క దుష్ట కార్యాలు, శాపాలు, పాపాలు తనకు అంటకుండా, అది అంటుకోదంట, అంటకుండా తన్ను తాను కాపాడుకునేటయునే. అర్థమవుతుంది దీంట్లో ఎంత సత్యం ఉంది. అందుకు దేవుడు ఏమంటాడంటే ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందంట తెలుసా? భార్య భర్త చనిపోయిన వాళ్ళ మీద, అనాథ పిల్లల మీద, దిక్కులేని వారి మీద, ఇబ్బందులు ఉన్న వారి మీద దేవుని దృష్టి ఉంటుందంట. దేవుని దృష్టి మన మీద ఉన్నందుకే మనం ఇక్కడ ఉన్నాం. ఆ దేవుని దృష్టి అది మనసులో నాకేసిండు. మా ఫ్యామిలీలో అరే ఇలాంటి వాళ్ళను ఆదుకోవాలా, ఆదుకుంటే ఏమవుతుందంటే ఏ ఒక ప్రాబ్లమ్స్, ఈ ఇహలోకంలో ఉన్నటువంటి సమస్యలు ఏవి కూడా మనకు అంటకుండా కాపాడుతాడు. అంటే ఇబ్బందులు రావని కాదు, ఇబ్బందులు వస్తే కూడా కాపాడుతాడని అంటే ఇబ్బంది వచ్చినట్టే కదా. ఇబ్బంది రాకపోతే కాపాడడం ఎందుకు? ఇబ్బందులు ఎందుకు? ఎందుకంటే ఈ లోకంలో దుష్టుడు అనేటువంటి ఒకడు ఉన్నాడు అనమాట. ఆ దుష్టుడు నువ్వు మంచిగా చేస్తే, మంచిగా చేసే వాళ్ళ దగ్గర వాడు ఎంబడవాడి వాళ్ళను పీడిస్తూ ఉంటాడు, పరేషాన్ చేస్తూ ఉంటాడు. అందుకు దేవుడు అంటున్నాడు, వాడు మిమ్మల్ని ఎంత పీడిస్తే కూడా నేను మీతో ఉన్నా, మిమ్మల్ని కాపాడుతా అని దేవుడు అంటా ఉన్నాడు. దేవుని దృష్టి, కను దృష్టి ఆయన మీద, మన మీద, వీళ్ళ మీద ఉంటుందంట. కాబట్టి ఇహలోక దరిద్రం, ఇహలోక ప్రాబ్లమ్స్ ప్రతిరోజు పైసా 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 అని కొట్టుకుంటూ ఉంటారు తలకాయలు. లేవగానే ఫోన్, పైసలు ఇచ్చినావా, ఇస్తావా, ఇవ్వవా, ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు వస్తాయి పైసలు, ఈరోజు ఎక్కడ పోతే మాకు పైసలు వస్తాయి, అదే నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు నీ దృష్టి దేవుని మీద ఉంటుందో, ఆ డబ్బులు వచ్చినప్పుడు ఆ డబ్బుల కోసం ఆలోచన చేయవు. ఈ డబ్బులను ఎట్లా నేను ఎవరికి ఇవ్వాలా, ఎలా సహాయం చేయాలా అనేది నీ మనసులో తిరుగుతూ ఉంటుంది. నేను పెద్ద 10 తులాల బంగారం చేయని కొనుక్కోవాలా, నాకు ఇది కావాలా, అది కావాలని ఇహలోక ఆశలు ఉండవు. ఇహలోక ఆశలు అని అంటే తినాలా, రోటీ కప్పడా మకాన్, ఎప్పుడు చెప్తా ఉంటాను నేను. రొట్టె కావాలా, బట్టలు కావాలా, ఇల్లు కావాలా, ఇంకేం కావాలా? అది ఉంటే సరిపోదా? అది ఉంటే అంతేగా, సాలిగా. దానికంటే ఎక్కువ మనం ఆశించినాం, కోరినాం అనుకో, ఇహలోక పరేషాన్లు స్టార్ట్ అవుతాయి. అర్థమైందా?
పైసలు ఉన్నోళ్ళకు చూడండి మీరు, పైసలు ఉన్నోళ్ళకు వాళ్ళ వాళ్ళ రోగాలు వేరే ఉంటాయి, పైసలు లేని వాళ్ళ రోగాలు వేరే ఉంటాయి. తెలుసా మీకు? కొంచెం చూడండి. అసలు నేను చూసి అరే అన్ని పైసలు ఉన్నాయి కదా, ఎందుకు రావాలా రోగం వీళ్ళకి, ఎందుకు కష్టం రావాలా? పైసలు ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం. మన మల్లన్న ఉన్నారు కదా ఎమ్మెల్యే సార్, పాలమినా పూలమినా అంటాడు. ఎన్ని కష్టాలైనకు బిల్డింగ్లు గులగొట్టిరు ఓ సంవత్సరం కింద. అసలు ఎంత బాధ కదా. అరే ఒక గుడిసె కట్టుకోవాలంటే ఎంత కష్టము, బిల్డింగ్లు ఇరగొట్టిరు. అంటే నేను ఆయన టీఆర్ఎస్ గురించి చెప్తలేను, ఒక మనిషి కోసం మాట్లాడతాను, ఎమ్మెల్యే కోసం మాట్లాడతలేను. ఒక మనిషి కోసము ఎన్ని పైసలు ఉంటే కాపాడుకోలేరా? కాపాడుకోవచ్చు కదా కూలగొట్టుకోకుండా. మనిషికి డబ్బులు కాదు ఇంపార్టెంట్, మనిషికి శాంతి, మనిషికి హ్యాపీనెస్, సంతోషం, శాంతి, సమాధానము, ఆనందం. ఇది ఉంటే అసలు రోగాలు రానే రావు, ఏ ప్రాబ్లం ఉండదు. నాకు చాలా బాధాకరమైన విషయము, ఒక ఆయన అంటే ఇవాళ రేపు ఒకరికొకరు నచ్చకపోతే చంపేస్తారు. ముందు ఈ ఎవరు పెద్ద పెద్ద రౌడీలు చంపుతుండే ముందు. ఇప్పుడు రౌడీలు ఎక్కువ కనిపిస్తలేరు. రౌడీ షీటర్లు పోలీస్ స్టేషన్ల ఫోటోలు గిట్టలు ఉంటాయి, అప్పుడప్పుడు నేను కనిపిస్తూ ఉంటాయి. ఆ రౌడీ షీటర్లు కనిపిస్తలేరు. రౌడీ షీటర్లు అంతా మంచిగా అయిపోయారు, షీట్ అంతా దుడిపేసి తెల్ల షీట్ అయిపోయింది, అది పేపర్ అంతా మంచిగా అయిపోయారు. వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళ కోసం ఉపాధి చూపించిండ్రు, మంచిగా అయిపోయి వాళ్ళకి వచ్చి చిన్న జాబ్ ఇచ్చి ఏదో ఒకటి చేసి మంచిగా అయిపోయారు. ఇవాళ రేపు రౌడీ షీటర్ అవసరమే లేదు, సొంత భార్య భర్తను చంపేయాలి. అసలు నాకు దిమ్మ తిరిగిపోతుంది. అరే ఎన్ని సంవత్సరాలు కాపురం చేసి పిల్లలను కానీ అన్నీ చేసి, నాకు తెలిసి ఒక ఆమె రాత్రిలో మెత్తబెట్టి అయ్యో చంపేసింది. ఇవన్నీ మనం టీవీలో చూస్తూ ఉంటాం కదా. ఏమైందని చచ్చిపోయిందట, పుడిసేసిర్రు. ఇది నిజమైన కథ, నాకు తెలిసిన కథ చెప్తున్నా. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంచిగా తెలుసు నాకు. ఇప్పటిది కాదు, అది మొన్నది కాదు, కానీ నేను కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇది ఆడ కొత్తపేట సైడ్, అది ఇక్కడ ఆ ఫ్రూట్ మార్కెట్ వెనకాల. ఏమైంది, చచ్చిపోయిండు, రాత్రిలో పనుకున్నాడు, చచ్చిపోయిందని భార్య చెప్పి ఏడుస్తుంది. భార్య ఫుల్ ఏడుస్తున్నది. ఒకటే ఏడుపు, నా ముద్దుల బంగారం పోయిండే అని. పూడ్చేసిర్రు. అయ్యో పాపం, చిన్న పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు, భార్య ఎట్లా పెంచుతుందో, ఎట్లా చేస్తుందో, ఏం చేస్తుందో అని అందరూ కూడా ఏడుస్తారు ఆమెను చూసి, చిన్న పిల్లలను చూసి, ఆడపిల్లలు. నెల తర్వాత ఆ చిన్న పిల్లలు నాయనమ్మ ముసలామె నాయనమ్మకు పోయి, నాయనమ్మ నెల అయిపోయింది, మమ్మీ ఆ రోజు రాత్రి డాడీని ఇట్లా చేసి అని అంటే, మరి ఏందో ఇప్పుడు చెప్తున్నావు అని అంటే, ఆ పాప చూసింది, ఆ పాప పండుకుంది అనుకున్నారేమో. ఆమె పాప చూసి, ఇప్పుడు ఆ పాప మనసులో ఎట్లుండొచ్చు జీవితం అంతా, పాప ఏం జరుగుతుండొచ్చు. నాయన చచ్చిపోయింది, అమ్మ జైలుకి పోయింది, చిన్న పిల్లలు ఇప్పుడు అనాథలు అయిపోయారు. అది తర్వాత వాళ్ళు పోయి ఎట్లా కోపం వస్తుంది, నా కొడుకుని చంపేసి, అంత ముసలు ఆమె. ప్రేమ వెళ్ళిపోతుందా ముసలు? అయిపోతుందా ప్రేమ? తల్లి కన్నది అని అంటే, ముసలు చచ్చిపోయేటప్పుడు కూడా ఆ బిడ్డ అని అంటది, తండ్రి అంటాడు బిడ్డల కోసం, కొడుకుల కోసం. ఆ ప్రేమ, తల్లి తండ్రి ప్రేమ అనేది వేరే. ఆ ముసలు ఆమె పోయి ఈ పిల్లని తీసుకొని వాళ్ళకి ఇలా చెప్తే, పోలీసు వాళ్ళు వీళ్ళు వచ్చి అయ్యో తవ్వి పోస్ట్ మార్టం చేసిరు బాడీని. ఇవాళ రేపు శాంతి సమాధానం లేదు ఇంట్లో, ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. 3 పూటలు ఉంటే సరిపోతుంది కదా, ఓకే మంచి తినండి, మంచిగా ఉండండి, పరేషాన్లు కాకుండా. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అసలు చెప్పాలంటే ఇక నేను మనసులో దాచుకుంటా. నా మనసు ఎవరైనా ఇట్లా కంప్యూటర్ లాగా తెరిచి చదివితే చాలా ఉంటాయి అక్కడ, వస్తుంటాయి. ఒక్క కంప్యూటర్ కాదు, 100 కంప్యూటర్లు ఉండొచ్చు నా మనసులో. అందరికి దాచి పెడతా, చెప్పలేను బయటికి. ఎందుకంటే బిషప్ కదా, పీఠాధిపతి, అందరు వస్తారు, ఇట్లా అయింది, అట్లా అయింది, అదైంది, ఇదైంది అని ఒకటే తలకాయ నొప్పి. ఏం చేస్తాం, ఏం చెప్పలేం, పేర్లు చెప్పలేం, అవి చెప్పలేం, ఏం చెప్పలేం. ఇక మల్లన్న అంటే మనకు తెలిసిన కాబట్టి ఆయన బాధలు నేను చెప్తున్నా. అప్పుడప్పుడు అవసరం వస్తే చెప్తా, లేకపోతే అవసరం లేదు. అది అందరికి తెలుసు కాబట్టి, బహిరంగంగా తెలుసు కాబట్టి, మనకు అవసరం వస్తుంది కాబట్టి. అట్లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా కొంతమందిని కాల్చి పెట్టడం, భార్యలు, భర్తలు, పిల్లలు. మనం చూస్తున్నాం న్యూస్ కదా, పిల్లలు అరే 100 రూపాయలు ఇవ్వకపోతే చంపేస్తారా? అసలు ధైర్యం మెడికల్ వస్తుంది అంతగా. మనకు కొంచెం ఇట్లా దెబ్బలు తాకితేనే ఆ రక్తం చూసి, మామూలు మొన్న ఎవరో చిన్న పిల్లలకి రక్తం వచ్చింది, మా స్టాఫ్ పడిపోయింది రక్తం మరి కింద. ఆ స్టాఫ్ చూసుకోవాలి ఆ పిల్లలని. ఆ దెబ్బ తాకిందంటే రక్తం వచ్చిందంట, పడిపోయింది ఆమె. ఇప్పుడు ఆమెను తీసుకుపోవాలి హాస్పిటల్, ఈమె పెద్ద పేషెంట్ అయిపోయింది. ఆ పిల్లనేమో నాకు రక్తం వచ్చింది, ఏం కాలేదు అని చెప్పి ఆ పిల్ల. అంటే
ఉద్రేకము, రౌడీ షీటర్లు వాళ్ళు వీళ్ళు పెద్ద పెద్దలు కాదు. చిన్న చిన్న పిల్లలు 100 రూపాయలు దొరకలే, 100 రూపాయలు ఇయ్యలే, చంపేస్తున్నారు. నాకు బాల్ ఇయ్యలే, చంపేస్తారు. అక్కడ మంచి మంచి బ్యాట్ ఉన్నది అని ఇంట్లో పోయి దొంగతనం చేసి చంపేయాలి ఆ బ్యాట్ కోసం. అసలు ఇట్లా ఉంటుందా అసలు జిందగీ? ఎప్పుడన్నా విన్నావా మనం? బ్యాట్ కోసం చంపేస్తారా? ఇది జరుగుతూ ఉంది జీవితంలో. ఎందుకు? చిన్నప్పటి నుంచి మనసులో ద్వేషము, కక్ష, కుట్ర ఎడికెళ్ళి వస్తుంది. మన ఇంట్లోనే, మన పాకెట్లోనే ఈడికెళ్ళి వస్తుంది. 10 సంవత్సరాల ముందు లేదు ఇట్లాంటివి. ఈడికెళ్ళి వస్తున్నాయి. అందుకే నేను మా వాళ్ళకు ఫోన్లు అన్నీ తీసేస్తా. మా స్టాఫ్ కూడా ఫోన్లు ఉండవు. అంటే నార్మల్ పని పోతే ఫోన్లు పెట్టరు కదా, ఫోన్ మనం పెట్టాలి కదా ఆఫీస్లో, మాట్లాడుకొని కూర్చోలేము. ఇవి మన ఇంట్లో టీవీలు చూడడం తక్కువైపోయింది, ఫోన్లు చూడడం ఎక్కువైపోయింది. గుడ్డోళ్ళు చాలా పెరిగిపోతారు. ఎవరన్నా కంటి డాక్టర్ అయిపోతే మస్తు సంపాదించుకోవచ్చు. గుడ్డోళ్ళ గిరాకి ఎక్కువైతుంది. ఎందుకంటే పెట్టి చూసుకుని ఎంతసేపు చూస్తాం ఇటనే. అరే గంటలు రాత్రి 12 గంటల వరకు ఆన్లైన్ ఏంద్రా పండుకోవాలంటే పండుకోడు. మంచిగా ఉన్నది అది. ఇది కారణం. సినిమాలు కారణం, సీరియళ్ళు కారణం. అసలు నేను కొట్లాడడం చూసిన రోడ్ల మీద, సినిమాలో కూడా అట్లా చూపెట్టారు. అట్లా కొట్లాడుతారు రోడ్ల మీద. కొంచెం ఇట్లా బండి దాకాగానే కథం. మొన్న ఒక మంచి సహోదరుడు, అరే యవనస్తులను ఆదుకోవాలి కదా, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి యవనస్తులకు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనం యవనస్తులకు చెప్తలేం, యవనస్తులకు మనము ఓదార్స్తలేం. వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. ఇవి చూసి వాళ్ళకు మస్తు క్వశ్చన్స్, సమస్యలు, ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. దానికి జవాబు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. జవాబు ఎవడిస్తుడు? ఆ వీడియో రాగానే ఇంకొక వీడియో వస్తుంది, దాన్ని ఎలా చేయాలి అని. అంటే ఈ కంప్యూటర్ ఏం చేస్తుందంటే, అసలు మిమ్మల్ని చూడొచ్చు తెలుసా, అమెరికాలో కూర్చొని నీ దగ్గర ఫోన్ ఉందనుకో, కొన్ని సెట్టింగ్లు ఉంటాయి. అవి సెట్టింగ్లు ఆల్రెడీ మీ ఫోన్లో ఆన్లైనే ఉంటాయి. నువ్వు పెట్టుకొని చూస్తున్నావు అంటే నువ్వు ఏం చేస్తున్నావు కనిపిస్తుంది. నువ్వేమో వీడియో చూస్తున్నావు అని అనుకుంటున్నావు. ముంగట కెమెరా ఉంటుంది, ఇలా చిన్న రౌండ్ ఉంటుంది, అది కెమెరా, ముంగట కెమెరా. ఆ కెమెరా ద్వారా నువ్వు ఏం చేస్తున్నావు, అలా పెట్టినావు, నువ్వు ఏం చేస్తున్నావు అని వేరే వాళ్ళు, కంపెనీ వాళ్ళు వీళ్ళు కావాలంటే చూసుకోవచ్చు. తెలుసా మీకు అది? తెలుసుకోకండి, ఫోనే వద్దు మనకి. ఫోన్ ఉంటే పరిశాన్. ఇవన్నీ మన ఇంట్లో ఏం జరుగుతున్నాయి, ఏం కథ అని. నువ్వు ఫోన్ ఆన్ చేయగానే నువ్వు ఏం చూస్తున్నావు, దానికి అరే పలానోడు ఇది చేసిండా, కంప్యూటర్లో రిజిస్టర్ అయిపోతుంది, ఇది చూసిండు, దీని తర్వాత ఈ వీడియో పంపించాలా అని ఆ కంప్యూటర్ నీకు ఆ వీడియోలు అవే పంపిస్తూ ఉంటుంది. నువ్వు ఏదైతే చూస్తూ ఉంటావో అవే పంపిస్తూ ఉంటుంది. అది దానికి మించినవి పంపిస్తుంది. నువ్వు 1, 2, 3 చూసినావు అంటే నెక్స్ట్ వీడియో 4, 5, 6 చూపిస్తుంది. 4, 5, 6 చూపిస్తే 7, 8, 9 చూపిస్తుంది. ఇక దాని తర్వాత ఇక అది ఎక్కువ అవి చూపిస్తూ ఉంటుంది. నువ్వు ఏం చూపిస్తున్నావో, ఏం చూస్తున్నావో దానికి మించింది చూపిస్తుంది. అది నడుస్తూ ఉంది. ప్రశ్నలు జవాబులు యవనస్తులు అడుగుతూ ఉన్నారు. ఆయనను కొన్ని లక్షల యవనస్తులు ఫాలో అవుతూ ఉంటారు. కొన్ని లక్షల మంది యవనస్తులు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకనంటే చాలా జవాబులు యవనస్తులకు వస్తుందని. పోయిన వారం ఆయన కూర్చొని యవనస్తులకు జవాబిస్తుడు. నీ సమస్య ఏంది అని అంటే వాళ్ళు చెప్తారు, ఆడవాళ్ళు చెప్తారు. అంటే కాలేజ్ పిల్లలే అందరు. ఆయన కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాడు. అట్లా చాలా మంది పిల్లలు మంచిగా అయిపోయి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు మానేసిండ్రు, వ్యభిచారం చేసేటోళ్ళు మానేసిండ్రు, ఇంట్లో దొంగతనాలు చేసేట్టు మానేసి అంతా మంచిగా అయిపోయి ఈయనకు సపోర్ట్గా ఉన్నారు. అరే అన్న నన్ను క్వశ్చన్ అడిగితే మంచి కరెక్ట్ ఆన్సర్ ఇస్తాడు, నేను అది చేస్తే నా జీవితం మారిపోతుంది అని తెలుసు. కాబట్టి చాలా మంది, కొన్ని 15-20 లక్షల మంది ఆయనను ఫాలో అవుతూ ఉన్నారు. మొన్న సమస్య, మన దేశంలో ఏం సమస్య ఉంది అని క్వశ్చన్ అడిగారు ఒకళ్ళు. ఆయన ఏం చేసిండు, మన దేశంలో ఏం సమస్య ఉంది అని అడిగితే ఆయన ఆ జవాబిచ్చిండు. ఏం జవాబిచ్చిండు? వైలెన్స్ అని అంటే కొట్లాడడం. వైలెన్స్ అంటే రోడ్ల మీద పోయి కొట్టి కాలబెట్టి చేస్తారు కదా, హింస. వైలెన్స్ అంటే ఈ లోకంలో ఏది సమస్య, యవనస్తులు ఈ లోకం ఎందుకు ఇట్లా అవుతుంది అని అంటే హింస, కక్ష, హింస, రివెంజ్, పగ తీసుకోవాలా, రివెంజ్. ఇది మన లోకంలో ఉన్న సమస్య. ఆ సమస్యను మనం అరిగొట్టాలా అని చెప్పిండు. చెప్పిన నెక్స్ట్ సెకండ్కి తుపాకీ తీసి కాల్చేసి నేను ఆ జవాబు చెప్పిండు. తుపాకీ తీసి ఒక్కటే గోలి కొట్టిరు ఇక్కడ ఆన్ ద స్పాట్, మైక్ పట్టుకొని టక్కుమని పడిపోయింది. యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి. అంటే యవనస్తులు మాకు నువ్వు చెప్పొద్దు, జవాబు చెప్పొద్దు, మేము చేసేది మేము చేస్తాం. ఆయన హింస గురించి మాట్లాడుతున్నాడు, వాడు హింసతోనే లేపేసిండు. చిన్న పిల్లలు 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 30 సంవత్సరాల భార్య. దేశం, లోకం ఇట్లా అయిపోతా ఉంది. హత్య, హింస, కుట్ర, కక్ష. అందుకే ఈ లోకం అంతా పాపము ఎక్కువైపోతుంది. దేవుడు ఏమంటుండంటే
దిక్కులేని వారిని, అనాథలను, విధవరాలను, కుంటోళ్లను, గుడ్డోళ్లను చూసుకుంటే నేను వాళ్ళతో ఉంటా అని అంటా ఉన్నాడు. ఇది ఇక్కడ కాదు స్టార్ట్ అయింది. మొదటి దేవుడు సృష్టించిన మొదటి ఆదాము అవ్వ అని దేవుడు సృష్టించిన మానవుడు, ఆ మానవులకు 2 కుమారులు పుట్టారు. ఆ 2 కుమారులు పుట్టిన తర్వాత ఏబేలు, కయ్యూను, అక్కడికి వెళ్ళి మొట్టమొదటిగా అక్కడ మర్డర్ జరిగింది. మొట్టమొదటి మర్డర్ జరిగింది అక్కడ, బైబిల్ రాసింది. ఎందుకు? ఒక అన్న బలి అర్పించిండు, గొర్రెను బలి అర్పించిండు. ఇంకొక అన్న కూరగాయలను అర్పించిండు. 2 అన్నదమ్ముళ్ళు దేవునికి అర్పించారు. దేవుని కోసమే ఇస్తున్నారు, అది దేవునికి అర్పించారు అది. కానీ దేవుడు ఈ గొర్రెని అర్పించిన రక్తము బలిని అంగీకరించాడు. దీన్ని అంగీకరించలే. ఎందుకు అనంటే దేవుడు ఎప్పుడైతే మానవుడు పాపం చేసినప్పుడు సమస్తం పాపం అయిపోయింది. సమస్తం చెట్లు, పుట్టలు, గుట్టలు, మా జంతువులు అవన్నీ పాపం అయిపోయినాయి. మన పాప ప్రాయశ్చిత్తం చేయాలా అనంటే దేవుడు ఆదామవ్వ పాపం చేసినప్పుడు అప్పుడు ఒక గొర్రె పిల్లని కోసి, ఆ మహిమ అని చెప్పిన కదా, నేను ఆ కళ మహిమ అని చెప్పిన కదా, ముందు బట్ట లేవు. దేవుడు సృష్టించినప్పుడు మనము శారీరకంగా లేము. ఆ శరీరము దేవుని మహిమతో నిండిపోయి ఉంది. ఆ మహిమతో నిండిపోతే నీకు శరీరం కనపడదు, బట్టలు అవసరం లేదు దేవుని మహిమలో. అందుకే పరలోకంలో బట్టలు ఉండవు, మనం దేవుని మహిమతో ఉంటాం. దేవుడు రాకడ వస్తుంది, మనం వెళ్ళిపోతాం. బట్టలు, బంగారం, వాచ్లు, మైకులు, షూజులు అన్నీ ఇండి వదిలిపెట్టిపోవాలి. వదిలిపెట్టుకోకపోతే కూడా అవి రావాడికి. దేవుడు ఆ పాపం చేసినప్పుడు మొత్తం నేచర్ అంతా పాపం అయిపోయింది. వీళ్ళిద్దరు ఆదమ్మ పాపం చేసింది కదా, వీళ్ళని ఎట్లా కాపాడాలి? నేను ఎట్లా కాపాడాలంటే, ఆ పాపం పోవాలంటే దేవుడే దిగి రావాలా, దేవుడే దిగి వచ్చి కాపాడాలా. ఎట్లా రావాలతో? దేవుడు రాలేడు. ఎందుకు అనంటే దేవునికి శరీరం కావాలా. దేవుడు మహిమలో ఉన్నాడు, వీళ్ళు పాపం చేసి ఆ మహిమ పోడగొట్టుకోగానే ఆ పాపం ఏం చేసింది? ఆ మహిమ గల శరీరాన్ని మార్చేసింది. మార్చేస్తేనే అక్కడికి వెళ్ళి రోగాలు, ఆ శాపాలు, పాపాలు, ముళ్ళు లేవు అసలు. దీనికన్నా ముందు దేవుడు సృష్టించినప్పుడు ముళ్ళు లేవు. ఆ వచనం జెనసిస్లో, జెనసిస్ 3:18. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని. నీవు నీ భార్య మాట. భర్తలు మనం భార్య మాట ఈజీ వినేస్తాం కదా, అంటే భార్యకు అంత పవర్ ఉన్నది అన్నమాట మన జీవితంలో. అరే వద్దే అని అంటే, లేదు ఇది కావాలంటే అది అంతేగా. ఈ సీర నాకు అవసరం లేదు, నాకు ఆ సీర కావాలంటే, అరే ఆ సీర మంచిగా లేదే, చెడిపోతుంది 6 నెలల తర్వాత, ఇదే మంచిగా ఉందంటే నాకు అది ఇస్తావా లేదా? అయ్యా ఏం చేయాలిగా, ఇయ్యాలిగా. ఈడ భర్త ఏం చేస్తున్నాడు? భార్య అది స్టార్టింగ్ నుంచి, ఇప్పుడు కాదు అది. నువ్వు నా పెళ్లి కాకముందు మంచిగా ఉండే, నా మాట మా అమ్మ మాట అంతా, పెళ్లి కాగానే నాకు ఏమైపోయింది కదా, నీకు పెళ్లి అయినాక కాదు, ఇది తరతరాలు యుగాల నుంచి వచ్చే సమస్య ఇది. భార్యాభర్తల బంధం, బంధం కాదు అనుబంధం. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను దేవుడు చెప్పింది తినొద్దని నేను నీకు ఆజ్ఞాపించిన, నీకు చెప్పినా కదా తినొద్దని. వృక్ష ఫలములు నీవు తింటివి కనుక నీ ఫలము అన్ని తిను. ఈ ఫలం తింటే నీ శరీరం మారిపోతుంది. ఈ ఫలం, నేను ఒక వీడియో చూసిన, జంగల్లా కోతులు, ఏనుగులు, జిరాఫ్, అన్ని జంతువులు ఆ ఫలం, ఏదో ఫలం ఉన్నది, అది పేరు గుర్తులేదు. ఆ ఫలం అంట మంచి వాసన వస్తుందంట. ఎంత మంచి వాసన వస్తుంది అంటే, అన్ని జంతువులు ఆ వాసన మంచిగా వస్తుంది కదా అని పోతాయంట ఆడికి. ఆ ఫలం తిని, ఆ ఫలం తిన్నాక 1-2 గంటల తర్వాత దానికి మత్తు బాగా వస్తుందంట, మస్తు నిషాకిపోతుందంట. అది ఏ జంతువు తింటే కూడా, ఏనుగు కూడా మంచిగా ఉందని ఇది ఇంత తినేస్తుందంట. అయ్యో ఏనుగు కూడా ఇక ఫుల్ ఇక మరి ఇంత మంచిగా ఉంది పండు అని పడిపోతూ ఉంటుంది. అది ఏ పండు మన దగ్గర ఇండియాలో లేదు, అది నాకు తెలియదు. కానీ ఆ పండు తింటే జంతువులు కూడా పడిపోతున్నాయి. అందుకు దేవుడు ఏమన్నా అంటే, నేను అన్ని సృష్టించిన, నువ్వు ఆ ఒక్క పండు తింటే నీ మహిమగల శరీరము ఆధ్యాత్మిక శరీరంగా ఇట్లా అయిపోతుంది అని దేవునికి తెలుసు. వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నువ్వు అది తిన్నావు కాబట్టి నీ మీద మహిమ, ఫలాలు, వృక్షాలు అన్నీ కూడా నువ్వు చెప్పినట్టు ఇవి వింటున్నాయి. ఎప్పుడైతే నువ్వు తిన్నావో మొత్తం ప్రకృతి అంతా మారిపోయింది, నీ మహిమ వెళ్ళిపోయి అవి. తర్వాత నేల శపింపబడి ఉన్నది. నేల ఏమైంది? శపించబడ్డది. నేల శపించబడి, దానికన్నా ముందు మంచిగా ఉండే, మహిమతో ఉండే, దేవుని మహిమతో ఉండే, ఇప్పుడు శపించబడ్డది. నెక్స్ట్ ప్రయాసముతోనే. ఇప్పుడు నువ్వు ఇంతసేపు ప్రయాసపడలే, కానీ ఇప్పటి నుంచి ఏమైతుంది తెలుసా? నువ్వు ఈ పండు తినొద్దన్నావు కాబట్టి తిన్నావు. ఇప్పటి నుంచి ఏమైతుంది అంటే, నువ్వు ప్రయాసపడాలా, కష్టపడాలా. నీవు బ్రతుకు దినములండి, అసలు నువ్వు చచ్చిపోవద్దు. నిన్ను సృష్టించిన, చచ్చిపోనికి సృష్టించలే, తరతరాలు యుగాలు నువ్వు బతకాలా అని సృష్టించిన. కానీ ఇప్పుడు నువ్వు చచ్చిపోతావు. బ్రతుకు దినములండి, దాని పంట తిందువు. భూమిలో ఏమైనా అవుతుందో దాని పంట తింటావు. నెక్స్ట్ అది ముండ్ల తుప్పలను, గచ్చిపుతులను నీకు మొలిపించును. అయ్యా
ఏమవుతుందంట, ఆ పంటనంట ముండ్ల పొదలు ఇస్తుందంట. అంటే దీనికన్నా ముందు ముండ్ల పొదలు లేవు, మనం నడుస్తుంటే ముళ్ళు గుచ్చుకుంటలేవు అప్పుడు ముందు. ఇప్పుడు నువ్వు పాపం చేసినావు కాబట్టి ముండ్ల పొదలు, కష్టము, శ్రమ, బాధలు, రోగము, మరణం, చచ్చిపోతావు నువ్వు. నిన్ను సృష్టించలే కానీ నువ్వు ఇది చేసినావు కాబట్టి నువ్వు చచ్చిపోతావు. అందుకే ఈరోజు మనం అందరం చాలా సావులు చూస్తూ ఉన్నాం, ఒకరొకరు చంపుకుంటా ఉన్నారు. దాని తర్వాత ముండ్ల పొదలు, గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు. ముందు చెమట లేదు తెలుసా మనకు, పరలోకంలో చెమట కాదు. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో, నమ్ముకొని చచ్చిపోయినాక పరలోకం పోతారో, పరలోకంలో చెమట ఉండదు. ఆదాము ముందు సృష్టించబడ్డప్పుడు ఆ పండు తినొద్దన్న పండును తిన్న తర్వాత ఏంద్రా ఇది ఏమొస్తుంది అని పరిశాన్ అవుతున్నాడు ఆయన. ఎందుకు? చెమట ముందు లేదు. ఆ బాడీ వేరే, ఈ బాడీ వేరే, మహిమ గల శరీరం వేరే, మహిమ లేని శరీరము వేరే. ఇప్పుడు మహిమ లేని శరీరంలో వచ్చేసిండు, మహిమ ఉంటే చచ్చిపోవు, మహిమ లేకపోతే నువ్వు చచ్చిపోతావు. ఇప్పుడు భూమి అంతా నువ్వు చేసినందుకు నీ ద్వారా ఇదంతా శపించబడ్డది, ముళ్ళు వస్తున్నాయి, చెమట వస్తుంది. అందుకే మన చెమటలు కారి మనం కష్టపడి కూలి చేసి అవి చేసి ఇవి చేసి ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవదు అని చెప్పాను. ముందు నేలకి వెళ్ళి తినకపోతుండే పండ్లు పూలు, అసలు మహిమ గల శరీరానికి అన్నం అవసరం లేదు. కావాలంటే తిను, పండ్లు అవి తిను, ఏం ప్రాబ్లం లేదు. మహిమ గల శరీరానికి అన్నం అవసరం లేదు. ఎప్పుడైతే మహిమ వెళ్ళిపోతుందో అప్పుడు నువ్వు కష్టపడి దున్నాలా, చెయ్యాలా, ముళ్ళు తీసేయాలా, దానికి ఏమొచ్చిందో అప్పుడు నువ్వు తినాలా అని రివర్స్ మారిపోయింది. దాని తర్వాత వాళ్ళకి 2 కొడుకులు పుట్టారు. ఏంది 2 కొడుకులు అని చెప్పి ఈ కొడుకు ఆయన దేవుడు దాని తర్వాత గార్డెన్ బయటికి పంపించేస్తాడు. అవస్థ చదువు. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశను. ఆదామును అవ్వను ఆ తోట నుండి, దాని తర్వాత చెప్పు చదువు, తోట నుండి ఇక్కడ ఉండొద్దు నువ్వు, ఎందుకనంటే ఆ తోటలో కూడా వేరే పండు ఉన్నది, అది మళ్ళీ అది తినొద్దు. తింటే నువ్వు పాపంలో, రోగములో, కష్టంలో జీవితం అంతా బతుకుతావు. కాబట్టి అది కావద్దు. నీ పాపం పోవాలనంటే రక్తం చిందించాలా. 3:21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును, వీళ్ళిద్దరు పాపం చేసి వాళ్ళను బయటికి పంపించేసి వాళ్ళ భార్యను భర్తను భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి. ఏమైంది? చర్మపు చొక్కా. ఆదాం అవ్వ ఏం చేసిరానంటే పాపం చేయంగానే వాళ్ళు ఆకులు తీసుకొని, అరే ఏంద్రా నా శరీరం ఇట్లా లేకుండా ఇట్లా అయిపోయింది, ఏంది ఇదంతా గలీజ్గా చెమట వస్తుంది, అది వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంజూరపు చెట్టు యొక్క ఆకులు, అప్పుడు ఆ టైంలో అంజూరపు చెట్టు ఆకులు పెద్ద పెద్దగా ఉంటాయి, ఆ అంజూరపు చెట్టు ఆకులు తీసుకొని దుస్తుల్లాగా చేసుకున్నారు. దేవుడు ఏం చేసిండంటే అది కాదు సొల్యూషన్, నీ పాపాన్ని కప్పుకోలేవు నువ్వు. బట్టలు వేసుకొని కొబ్బరికాయ కొట్టి క్యాండిల్స్ పెట్టి ఊదుబత్తిలేసి ఈ అనాథ పిల్లలను చూసుకొని విధవరాలను చూసుకుంటే నీ పాపాలు పోవు. నీ పాపం పోవాలా అని అంటే నీకు ఈ చొక్కాలు, ఈ ఆకులు తీయవు పాపాలు. నేను చెప్తా ఎట్లా పోతుంది పాపము, ఇప్పుడు చెప్తున్నా. మీకు పాపం పోవాలంటే నేను చూపిస్తా చూడండి అని చెప్పి వాళ్ళ ముందు ఏం చేస్తున్నాడు దేవుడు. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను. ఇగో ఈ గొర్రెపిల్ల ఉంది కదా, ఈ గొర్రెపిల్ల టెంపరరీ. ఈ గొర్రెపిల్లను నేను కట్ చేసి ఆ గొర్రెపిల్లని చర్మం తీసేసి మీ మీద బట్టల్లాగా వేస్తా, అది ఓన్లీ టెంపరరీ. ఒక రోజు రాబోతుంది, ఈ గొర్రెపిల్ల పట్టుకుంటే అది ఏం శబ్దం చేయలే కదా, దాన్ని తీసుకొస్తే ఏం చేస్తుంది, ఇట్లుంటుంది, గొంతు చూపెట్టే చూపిస్తుంది, అది పోరాడది, కొట్లాడదు అది. అందుకే గొర్రెలను దేవుడు యేసు ప్రభును సంఘాన్ని గొర్రెగా చిత్రీకరించింది. ఇప్పుడేమో అందరు గొర్రెలు బర్రెలు దర్రెలు అని తిడతా ఉంటారు. గొర్రెలు అని ఎందుకనంటే గొర్రెలు పోరాడవు, అవి కొట్లాడవు. మన మండిలో పోతాం కదా మెడిపల్లిలా, ఇప్పుడు ఏం చేస్తున్నాయి 100 గొర్రెలన్నీ ఎడిపోతున్నాయి, అవి మేకల మండి పోతున్నాయి. ఎందుకు? ఆడ మన బిర్యానీ పెడతారు అవిట్లనే బిర్యానీ చేస్తున్నారు వాళ్ళు. అవి పోతున్నాయి, మేకల మండిలో పోతాయి. మేకల మండిలో పోగానే ఆడ 10 మేకలు కట్టయి ఉంటాయి, అవి రక్తం పోతూ ఉంటుంది. ఒకడు కింద పెట్టి యాలాడబెట్టి తోలు తీస్తూ ఉంటాడు, ఆయన కూడా మేకలు పోతూ ఉంటాయి. ఇట్లా చూసుకొని పోతూ ఉంటాయి మేకలు. దాన్ని చూసి ఉరికిపోవాలి కదా, మేకల మండిలో ఉరికిపోవాలి కదా, అరే వస్తువు చంపేస్తున్నారు, నడురా ఉరుకుదామని ఉరకాలి కదా, ఉరకవు, నడురు పోదాం అని పోతా ఉంటాయి. గొర్రెల స్వభావము వ్యతిరేకించే స్వభావం కాదు, కొట్లాడే స్వభావం కాదు, కక్ష తీసుకునే స్వభావం కాదు. నా దోస్తుని చంపేసిన ఇప్పుడు నేను పొడిచి మొత్తం లేపేస్తా అని అది పోకుడు చేయదు. అట్లా తగ్గించుకునే, సమర్పించుకునే, త్యాగం చేసే గుణము గొర్రెది. అందుకు దేవుడు ఏమన్నాడంటే టెంపరీ నీకు సొల్యూషన్ ఇస్తా, ఈ సొల్యూషన్ లేకపోతే నిన్ను దుష్టుడు నాశనం చేసేస్తాడు అని గొర్రెని కోసి, ఇగో నీ మహిమ పోయింది కదా, ఈ రక్తము చిందిస్తే నీ పాపము కప్పబడుతుంది, తీయబడదు, మొత్తం వెళ్ళిపోదు, కప్పేస్తారు అంతే. కానీ మీరిద్దరు నా గొర్రెలు కదా, నేను పెంచిన నా పిల్లలు, ఈ గొర్రెను ఎలా అయితే నేను చంపి మీ మీద వేసినానో, నేను వస్తా ఒక రోజు వచ్చి
ఆ గొర్రె ఎట్లయితే సైలెంట్గా ఉందో నేను కూడా పరలోకం దిగి వచ్చి సైలెంట్గా ఒక గొర్రెలాగా అయిపోతాను. నేను గొర్రెలాగా అయిపోయి మాట చెప్పకుండా నేను బలి అయిపోతా అన్నాడు. అందుకు ఆ సిల్వ మీద ఖాళీ ఉన్నది. సిల్వ అది, ఆ సిల్వ చూస్తారు కదా, ఖాళీ సిల్వ. అది ఎంత బరువు ఉంటుంది తెలుసా? అది అసలు మేము 5-6 మంది లేపినాం ఆ సిల్వని, అంత బరువు ఉన్నది ఆ సిల్వ. యేసు ప్రభు దేవుడు ఆయన మహిమను కళను అంతా వదిలిపెట్టి నీకోసము నా కోసము టెంపరరీ పాపము కప్పుకుంటా వాళ్ళు బతకలేకుండా చచ్చిపోతున్నారు. వాళ్ళు చచ్చిపోదని నేను వాళ్ళని సృష్టించిన, వీళ్ళు చచ్చిపోతున్నారు. కాబట్టి ఒకటే సొల్యూషన్, టెంపరరీ ఇప్పుడు పర్మనెంట్ తర్వాత అని చెప్పి అక్కడ భూమిలో త్యాగం చేసి భూమిలో అర్పిస్తే దేవునికి 2 కొడుకులు అర్పించారు. ఒకడేమో కూరగాయలు అర్పించిండు, ఇంకోడేమో గొర్రెను అర్పించిండు. పాపము పోవాలంటే కూరగాయలు పెడితే పాపం పోతుందా? మన ఇంటి కూడా పెడతారు, అదేదో ఏమంటారు అని రౌండ్ ఉంటుంది కదా, గుమ్మడికాయలు ఇట్లా పెడతారు దయ్యాలు రావద్దని. మస్తు వస్తే దయ్యాలు పెడితే అంటున్నా నేను. చాలామంది గుమ్మడికాయలు పెట్టిరు. గుమ్మడికాయలు పెడితే ఏమైందిరా గుమ్మడికాయలు పెట్టలేదా మీరు ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు? ఒకటి కాదు, ప్రతి దర్వాజా పెట్టినా మీద పెట్టినా అని పెట్టిన. మరి ఎందుకు వదిలిపెట్టి పోయిరు అంటే దయ్యాల గుంపలాగా మారిపోయింది దాన్ని, బూత్ బంగ్లా అని. నిజంగా అంటున్నా. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడా చెప్పాను, కానీ మన లింగపురం నాకు తెలుస్తుంది, ఎక్కడా చెప్పాను. ఏందిరా భయ్ ఇక్కడ ఎవరు ఉంటలేరు అంటే, సార్ ఈ ల్యాండ్లా ఈ బిల్డింగ్లా దయ్యాలు వస్తాయి, అందుకే ఎవడు వాచ్మెన్ ఉన్నాడట. పొద్దుగాల పుట్టు ఉంటాడు వాచ్మెన్, పొద్దుగాల పుట్ట వాచ్మెన్ ఉంటాడు. 5 కాగానే గప్చుప్ పరారనమాట. ఎందుకురా అంటే, అమ్మ ఇక్కడ రాత్రి దయ్యాలు వచ్చి కొడతాయి సార్ మమ్మల్ని అని అంటారు. లింగపురం వాళ్ళు తెలియదు, నాకు తెలియదు, కానీ చెప్తారు. అవునా, మాకు ఇచ్చేరా ల్యాండ్, దయ్యాలు నిలబెట్టేటోళ్ళం మేము తీసుకుంటామని. మన ఏరియాలనే ఎక్కడని చెప్పా, నాకు తెలుసు. అది తెలిసిన వాళ్ళు గప్చుకుంటారు, మీరు చెప్పుకోరు, నాకైతే తెలియదు, నేను చెప్పలే. ఎప్పుడైతే నువ్వు కూరగాయలు, కొబ్బరికాయలు, మామిడి పండ్లు, చెట్లు, పుట్టలు, పువ్వులు దేవునికి అర్పిస్తావు కదా, ఏం చేసిండు దేవుడు? శపించిండు వీటిని, కూరగాయలను, భూమిని, ప్రతిదీ. పాపం చేయగానే అది శాపం అయిపోయింది. దేవుడు శపించలేదు, దేవుడు మంచిగా సృష్టించిండు. మానవుడు పాపం చేయంగానే శాపంగా ఇట్లా 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 మారిపోయింది, ఇట్లా కంప్లీట్గా. నీళ్ళలా కొన్ని మొరి నీళ్ళు తెచ్చేస్తే, ఒక డ్రమ్ము నిండా నీళ్ళలా గింతనే మొరి నీళ్ళు తెస్తే ఎట్లుంటుంది? తాగొచ్చా అవి? తాగుతావా అవి నీళ్ళు? ఏమైనాయి? కలుషం, మొత్తము కంటామినేటెడ్, కాలుష్యం అయిపోయింది. అది తాగలేం. బంద్ చేస్తుండే అది కాలుష్యం అయిపోయి దానికి పనికిరాదు, తాగనికి పనికిరాదు నీళ్ళు. ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో ఆదాం అవ్వల, భూమి మొత్తము మారిపోయింది అనమాట. మనకు అది అర్థం కాదు ఇప్పుడు చెప్తుంటే, కానీ మారిపోయింది మొత్తం. అందుకు దేవుడు ఇవన్నీ నువ్వు ఇట్లా చేసినావు కాబట్టి, నువ్వు చేసినందుకు ఇదంతా సృష్టి మారిపోయింది. అప్పుడు పురుగులు లేవు తెలుసా మీకు, దోమలు లేవు తెలుసా? ఎందుకంటే అప్పుడు లేవు అవి, రక్తం తాగే దేవుడు సృష్టించలే. ఈ పాపంతోని ఇవన్నీ, అసలు పాము ఎంత మంచిది ఉండే తెలుసా? ముందు పాము చాలా ప్రేమగలదుండే. ఆ పాపం రాగానే ఆ పాము కూడా పాలేసి పెంచినారా నేను అంటారు, అదే కాటేసింది అంటారు. గుర్తుందా? పాము కూడా అసలు మంచిగా ఉండే, ముందు ఆడుకుంటుండే దేవుడు సృష్టించినప్పుడు పాముతోని. కానీ ఎప్పుడైతే పాపం వచ్చిందో పాము కాటేసేసింది. సింహంకి జడలేస్తుండే అవ్వ, ఇట్లా అంత మంచిగా ఉంటుండే. సింహం కరవకపోతుండే, పులి కరవకపోతుండే. పాపం రాగానే దాని స్వభావాలు, ప్రతి స్వభావం, చెట్టు స్వభావం, మనుషుల స్వభావము, పిట్టల స్వభావము, జంతువుల స్వభావం అంతా మారిపోయి కక్ష, క్రోధము, రివెంజ్ తీసుకోవాలి, ఎట్లా చంపాలి అనే స్వభావం వచ్చేసింది. అందుకు దేవుడు ఈ ఇద్దరు ఏం చేసిండ్రు? నాన్న మేము పాపం చేస్తే ఇట్లా అయిపోయింది. దేవుడు మాకు గొర్రెను కట్ చేసి మా మీద వేస్తే మాకు కొంచెం నెమ్మది వస్తుంది, శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడన్నా తప్పు చేస్తే గొర్రెను కోసి, నా తప్పును క్షమించు అని రక్తం చిందించి దేవునికి అర్పించండి అని ఆదామవ్వ పిల్లలకు చెప్పారు. పిల్లలకు చెప్తే మనోడు ఏం చేసిండు? ఒక అబ్బాయి, మన ఇంట్లో మనం అందరికి చెప్తాం కదా, మన పిల్లలకి అరే ఇట్లా చేయరా అంటే అందరు చేస్తారా? ఒకడు చేస్తారా, ఒకడు చేయడు. అట్లా వీడేం చేసిండు, ఒకడు మంచిగా, ఆయన పేరు ఏబేలు. కయ్యూని ఏం చేసిండు? కష్టపడి ఇంత చేసిన చూడు, ఎంత పెద్ద పొలం వచ్చింది, ఇక చూడు ఎన్ని కొబ్బరికాయలు వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి అన్ని తీసుకొచ్చి పెద్ద వేసి, ప్రభువా నీకే సమర్పిస్తున్నా, నువ్వే తీసుకో అని. అవి శపించబడ్డే దేవునికి ఇస్తామా మనం? శాపం ఉన్నాయి ఇస్తారా ఎవరికైనా? దేవునికి కొంతమంది చిరిగిపోయిన నోట్లు ఇస్తారు. దేవుని కాడికి పోతారు, అరే ఎవరు తీసుకుంటలేరు ఆ నోటు, దిక్కులేనోనికి దేవుడే దిక్కు అంటారు కదా, దిక్కులేని నోటికి దీని దేవుడే దాంట్లో వేస్తారు, గల్లపెట్టలేస్తారు. శపించబడ్డది అవి.
దేవునికి ఏమి ఇవ్వాలా? నువ్వు ఇస్తే నీ పాపం పోవాలా, దేవుడు నీతో సంతోషపడాలా, నిన్ను మళ్ళీ శపించబడడానికి ఇంకొక శాపం రావద్దు నీ మీద. కాబట్టి ఈ బలి అంగీకరించి హ్యాపీగా కుమారుని దీవించిండు ఏబేల్ని. కయ్యూను ఏం చేసిండు? ఈ బలి మీద దేవుడు వచ్చి ఆయన సంతోషపడ్డాడు, నా బలికాడికి రాలే అని ఏం చేసిండు? తీసిపోయి ఒక్కటి, అప్పటి వరకు సావేందో తెలియదు, తీసి చంపేసిండు తమ్ముడిని. చావు తెలియదు కాబట్టి పడిపోయి రక్తం కారుతా ఉంటే ఏమైందన్న తమ్ముడేడు అంటే, నేను తమ్ముడు కూలి ఉన్నా నేను చూసుకొనికే అని మళ్ళీ మాటలు ఆయనకు అమ్మకు. తీరా పోయి అమ్మ నాయన వెతుకుతా ఉంటే కింద పడిపోయినాడు, చచ్చిపోయింది, రక్తం కారుతా ఉంది. లేవు అంటే ఎడికెళ్ళేస్తే చచ్చిపోయింది. ఇక ఆడికేలి ఫస్ట్ మర్డర్ అక్కడ జరిగింది. ఆడికేలి ఇక చూసుకో, దుష్టుడు ఒక్క పాపము నువ్వు చేస్తే అది ఒక్కటితోని ఆగదు. జస్ట్ కొంచెం గుట్కనే కదా, ఏందో టేస్ట్ చేద్దాం, గుట్కతో ఆగదు అది. దాని తర్వాత జడద స్టార్ట్ అవుతుంది. జడదలు ఉన్నాయో నాకు తెలియదు, చిన్నప్పుడు ఉన్నాయి కానీ ఇప్పుడు ఉన్నాయో అవి టిట్ట చేసి చేస్తారు అది. దాని తర్వాత బీడీ స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత సిగరెట్ స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత కళ్ళు స్టార్ట్ అవుతుంది. చెట్టులే కదా, దేవుడు ఇచ్చిందే కదా, ఇదంతా దేవుని సృష్టి కదా. కళ్ళు స్టార్ట్ అవుతుంది. కళ్ళు కాగానే కళ్ళు నెత్తికి ఎక్కిపోతాయి. కళ్ళు లోపల పోయి కళ్ళు మీదికి పోతాయి. ఎవరి మీదికి పోతాయి? ఆడు అనుకో బాగా పైసలు ఉన్నాయిరా, ఆ నేసేయాల పైసలు తీసుకోవాలా, అరే వాళ్ళ ఇట్లా ముందరా పోయి అడ్డమైన లెక్కలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు కయ్యూను చచ్చిపోయిండు. చదువు వర్స్. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతడు, నేను ఎరుగను. నాకేం తెలుసు, నేను కూలోనా అని దేవుడితో మాట్లాడుతున్నాడు. నేను ఎరుగను. నువ్వు పాపం చేస్తే కూడా దేవుడు నీకు వచ్చి మాట్లాడతారు తెలుసా నీకు? చంపేసిడు, తమ్ముని చంపేస్తే ఎవరో అడుగుతున్నారు, దూరం ఉండాలి కదా దేవుడు. పాపం చేసిన కదా దూరం ఉండాలి కదా దేవుడు. దూరం ఉండలే దేవుడు, దగ్గరకు వచ్చి నా తప్పైంది అని చెప్తాడేమో, క్షమిస్తామని దేవుడు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. పాపం చేసిన ఆయన, చంపిన ఆయనను మాట్లాడుతూ ఉన్నాడు. నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము తమ్ముని రక్తము స్వరము రక్తంకి స్వరం ఉంటుందా? నీ తమ్ముడి రక్తం యొక్క స్వరము, ఒక స్వరము, నేలలో పడిపోయిన రక్తము, ఎండిపోయి మాడిపోయి లోపలికి ఇంకిపోయిన రక్తము నాకు మొరపెట్టుచున్నది. దేవునికి మొరపెడుతుందంట. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. చూస్తున్నారా? ఎప్పుడైతే ఒకని రక్తము భూమి మీద పడుతుందో, ఆ రక్తము అమాయకుడి రక్తము, ఈవెన్ అమాయకుడు కాని రక్తము కూడా మర్డర్ చేసి చంపేసి కింద పడితే ఆ రక్తము ఎవరితో మాట్లాడుతుంటది? దేవుడితో మాట్లాడుతుంది. ఎందుకు? రక్తంకి దేవునికి ఏం సంబంధం ఉన్నది? మహిమ గల శరీరంలో రక్తం ఉండదు. మహిమ గల శరీరంలో మహిమ ఉంటుంది. ఎప్పుడైతే మహిమ వెళ్ళిపోతుందో నీ శరీరంలో కొన్ని మొత్తం మారిపోయి ఇది ఒక రక్తం లెక్క అయిపోయింది. ఇక్కడ చూడండి, ఎందుకు ఆ రక్తము దేవునికి మొరపెడుతుంది అని అంటే, మీలో రక్తం ఉందా లేదా? రక్తం చీము ఉందా? నీకు మంచి పేరు అన్నారు, రక్తం చీము ఉన్నదా? నీకు కొంతమంది తిడతారు కదా. ఆ రక్తం ఉంటుంది, చీము ఉంటుంది, ఉండాలా, లేకపోతే పరిశాన్ అవుతుంది, పురుగు తిరుగుతుంది. పురుగు ఉంటుంది తెలుసా మీకు? కోపిడిలా ఆ పురుగు తిరిగి మళ్ళీ పరిశాన్ అవుతుంది. అది వద్దులే, పురుగు వద్దులే మనకి ఇప్పుడు. ఎందుకని రక్తం ఎట్లా ఎందుకు మాట్లాడుతుంది చూడండి. దేవునికి రక్తానికి ఏం సంబంధం ఉన్నది చూడండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, చూడండి దేవునికి రక్తానికి కనెక్షన్ ఎక్కడ వచ్చింది చూడండి. దేవుడు నరుని సృష్టించి వాని నాసిక రంధ్రములలో, నాసిక అంటే నోస్, నాసిక రంధ్రాలలో జీవవాయువును ఊదిండంట. ఊదగా నరుడు మనిషి జీవాత్మ ఆయను, జీవము ఆత్మ అయిందంట. ఎవరిది జీవము, ఎవరిది ఆత్మ? నాసిక రంధ్రంలో పోయింది. మనిషి చేసిండు, పడున్నాడు, ఇట్లా మట్టితో చేసిండు, పడున్నాడు. ఆ మట్టితో చేసినటువంటి మనిషికి ఎప్పుడు బలం వచ్చి నిలబడ్డాడు? వాయువు, జీవము, మరణము, ఆత్మ ఆయన ముక్కులోకి వెళ్ళగానే ఆ ముక్కులోకి వెళ్ళి శరీరము, ఆ ఆత్మ, వాయువు, జీవము రక్తముగా మారింది. ఆ మట్టి లోపల మట్టితో చేసిన మనిషి అంటారు కదా. భూమి అంటే మట్టి కాదు, భూమి అంటే మనుషులు. ఇది మట్టితో చేసింది. ఎప్పుడైతే దేవుడు ఊదిండో, దేవునిలోకి వెళ్ళి కొంచెం ఆయన ఆత్మ, ఆయన జీవము నాసిక రంధ్రాలలో పోయి రక్తంగా మారిపోయింది. ఆ రక్తంగా మారిపోయి ఆయన నిలబడి నడుస్తూ ఉన్నాడు. అందుకు దేవుడు అక్కడ ఆ రక్తం మొరబెడుతుంది. ఎందుకు? ఆ రక్తము మళ్ళీ
ఆత్మ జీవము దేవుని కాడికి వెళ్ళిపోవాలా. ఆత్మ జీవము చచ్చిపోతే దేవుని కాడికి వెళ్ళిపోవాలా. ఇక్కడ ఏమైంది? టైం కానప్పుడు చంపేసిరు. చంపగానే దేవా నువ్వు నన్ను ఈ పలానా దీనికోసం నాకు భూమి మీద పంపించినవు, నన్ను ముందే చంపేసిరు ప్రభా, ఏం చేయాలా అని మొర పెడతా ఉంటుంది నీ రక్తం. అది జరుగుతుంది. దేవుడు అడుగుతున్నాడు, ఒక క్వశ్చన్ అడుగుతాడు దేవుడు. నేను నిన్ను పంపించిన, ఎందుకు చంపినావు? చంపినోడికి ఏమొస్తుంది? శాపము. సంఖ్యాకాండము 35:33. మీరు ఉన్న భారతదేశము, అమెరికా దేశము, ఆస్ట్రేలియా దేశము, ఆఫ్రికా దేశము, అన్ని కాండాలు మీరు ఉన్న దేశంలో అపవిత్రపరచకూడదు. ఆ దేశాన్ని అపవిత్రము చేయొద్దు. మీరుండే దేశాన్ని అపవిత్రం చేయొద్దు. ఆ అపవిత్రము ఎట్లా జరుగుతుంది దేశానికి? భారతదేశం ఎందుకు అపవిత్రం అయిపోయింది? అమెరికా, ఆస్ట్రేలియా ప్రతి ఖండము అపవిత్రంగా ఎందుకు ఉంది అంటే అడుగుతున్నా చూడండి. నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. చూస్తున్నారా? మన భారతదేశం పవిత్రంగా ఉందా? ఆఫ్రికా పవిత్రంగా ఉందా? ఇజ్రాయెల్ పవిత్రంగా ఉందా? పాలస్తీనా పవిత్రంగా ఉందా? రష్యా పవిత్రంగా ఉందా? యుక్రెయిన్ పవిత్రంగా ఉందా? ఖతార్ పవిత్రంగా ఉందా? ఏ దేశం పవిత్రంగా ఉంది? చైనా ఉందా? భూటాన్ ఉందా? ఇప్పుడు భూటాన్ ఎట్లా కొట్టుకొని చచ్చిపోతున్నారు ఒక్కొక్కడు. ఏమైతుంది? శాపం ఎడికెళ్ళి వస్తుంది. మళ్ళీ చదవాలి వచనం. మీరు ఎక్కడన్నా ఏ దేశంలోనన్నా ఉండండి, అపవిత్రపరచకూడదు. మీరు ఆ దేశాన్ని అపవిత్రం పరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. అపవిత్రం చేస్తుందంట. ఆ అపవిత్రము కయ్యూను ఏబేల్ నుండి స్టార్ట్ అయ్యి మొన్న ఆ బిడ్డను చంపేసి బ్యాట్ కోసము, నిన్న తుపాకి సహాయం చేసేటోళ్ళు, మంచిగా చేసేటోళ్ళని చెడ్డోళ్ళని చంపారు. మళ్ళీ చెడ్డోళ్ళు కొంతమంది చెడ్డోళ్ళు చంపుకుంటాడు, అది వేరే. మంచోళ్ళు ఈ దేశంలో గాంధీ తాతను ఏం చేసారు? ఇంత కష్టపడి ముసలైన, అసలు పాపం ఎంత ముసలైన ఉండే, ఇట్లా నూక్త పడిపోతుండే, ఆయన నుంచి కలబెట్టాలా? ఎంతమంది రాజకీయ నాయకులు మనం కంప్యూటర్ ఇప్పుడు ఫోన్ మాటలు చూసుకుంటున్నాం. రాజీవ్ గాంధీ తెచ్చిండు ఇండియాకి కంప్యూటర్. అప్పటి వరకు మనం తోలు మీద రాసుకుంటున్నాం, బుక్ల మీద రాసుకుంటున్నాం, మనకేం ఇది లేదు. ఏం చేసిర్రు? మంచోని పోయి కాలు మొక్కిర్రు, బాంబు పెట్టుకున్నారు, కాలు మొక్కి బటన్ ప్రెస్ చేస్తే ఆమె ముక్కలు అయిపోయింది, ఆయన ముక్కలు అయిపోయింది. రాజీవ్ గాంధీ చాలా మంచి వ్యక్తి, ఆయన స్మార్ట్ వ్యక్తి, పైలట్, ఆయన ఏరోప్లేన్స్ నడిపించేటోడు. అంటే రాజకీయం వేరే అంటున్నాను నేను. రాజకీయంలా ఒక రాజకీయ నాయకుడు కొంతమందికి నచ్చుతుంది, ఒక రాజకీయ నాయకుడు కొంతమంది నచ్చడు. నచ్చలేదని అంటే మాకు మంచి చేయలే, మేము ఎందుకు నచ్చాలా అని. మంచి చేసిన వాళ్ళు మంచి రా అని అంటారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేశము అపవిత్రం ఎందుకు అవుతుందనంటే నరహత్య. ఆ నరహత్య ఎక్కడికి స్టార్ట్ అవుతుంది తెలుసా? కత్తి తీసి పొడవడం కాదు, బందుకు తీసి షూట్ చేయడం కాదు. నీకు కోపం వస్తే కూడా దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఆల్రెడీ నరహత్య చేసేసినావు. నీ మనసులా హత్య చేయకముందు నీకు కోపం వస్తుంది. ఆ కోపం వచ్చింది అని అంటే దాని తర్వాత కత్తి తీసిపోయి పొడిచేస్తావు. నీ తలకాయ, మీ భార్య తలకాయని పలగొడతావు, నీ భర్తను చంపేస్తావు, ఏదో ఒకటి అవుతుంది. అందుకు ఈ దేశాలు పాపములో, శాపములో ఎందుకున్నాయంటే రక్తము. దేవుని మొరబెడుతున్నాను, మంచోని నన్ను చంపేసిరు, నేను ఇంతమంది యవనస్తులకు సాయం చేస్తున్నాను, నేను ఇంతమందికి చేస్తున్నా, వాడు ఎందుకు అవుతుంది లోకంలో అంటే ఇగో ఈ నరహత్య కోసము, వైలెన్స్ కోసము అవుతుంది అనగానే బందుకు తీసి కొట్టేసిన వాడిని. శాపం కదా అది? అపవిత్రము మన దేశం. అందుకు దేవుడు ఏమన్నాడంటే, నేను ఆ గొర్రెపిల్లని బలి ఇచ్చిన కదా, అట్లా నేను వస్తా ఒకరోజు. నేను వ్యతిరేకించను, నేను వచ్చేదే చచ్చిపోనికి వస్తున్నా. కాబట్టి ఇదిగో సర్వ పాపము మోసే గొర్రె పిల్ల. యేసు ప్రభువుకి పేరు గొర్రె పిల్ల అని. చాలామంది వీడియోలు తీస్తూ ఉంటారు, ఇది గొర్రెలు అని తిడుతూ ఉంటారు. మనల్ని తిట్టడం కాదు, యేసు ప్రభుని దేవుని తిడితే ఉంటుంది ఏమన్నా? యేసు ప్రభుకి ఒక పేరు ఏంటంటే సర్వ పాపము మోసే గొర్రె పిల్ల. ఎందుకు గొర్రె పిల్ల? వేరే జంతువును పట్టుకొను దాన్ని కోసం ఊకుంటుంది. అది ఒక్కటే జంతువు గొర్రె సైలెంట్ ఉంటుంది. కత్తి పెట్టు, దాని ముందు ఇంకొక గొర్రెని చంపేసి పెట్టు, అది దాని ముందే నిలబడుతుంది. ఎందుకు నిలబడుతుంది? సావానికి నిలబడుతుంది, వ్యతిరేకించదు అది. నువ్వు గొంతు ఇట్లా చూపెట్టమంటే చూపిస్తుంది, నోరు తెరమంటే అంటది. నీళ్ళు పోస్తారు హలాల్ చేయకముందు, తెలుస్తుంది అది. దాన్ని తెలుసు కత్తినది. ఆడ ఇంకో శవం పడి ఉన్నాయి, 4 మేకలు పడి ఉన్నాయి, ఆడ 4 గొర్రెలు పడి ఉన్నాయి. యేసు ప్రభు మన కోసం, నీ కోసం, నా కోసము ఆ రక్తం చిందిస్తేనే పాపం పోతుంది అని ఆ ఆదిలో దేవుడు ఆదాము అవ్వకు, ఏబేలుకు నేర్చుకున్నాడు. అందుకు దేవాది దేవుడు పరలోకం వదిలిపెట్టి వచ్చి ఆయన రక్తాన్ని చిందించి, ఇగో మిమ్మల్ని ప్రేమిస్తున్నా. ఎంత ప్రేమిస్తున్నా తెలుసా మీకు? ఇగో నా సిలువను చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయనను పట్టుకోనికి వచ్చిర్రు. యేసు ప్రభుని భటులు పట్టుకోనికి వస్తే భటులకు తెలియదు ఇక్కడ యేసు ప్రభు ఉంటాడంట, యేసు ప్రభు ఉంటాడు. ఎవరెవరైనా యేసు ప్రభుని అడుగుతున్నారు. యేసు ప్రభు ఏమంటారు తెలుసా? నేనే అంటాడు. అనగానే ఆ భటులు కింద పడిపోతారు. బేవుషాయి బైబిల్ రాసింది, వద్దు వచనం ఇప్పుడు. కింద పడిపోతారు.
అప్పుడు చెప్పొచ్చు కదా యేసు ప్రభు, అరే పేతురు అందరూ అరే నడురా ఉరికిపోదాం, పారిపోదామని, ఎస్కేప్ అయిపోదాం, జంప్ అయిపోదాం అని చెప్పొచ్చు కదా. చెప్పలే. వాళ్ళని మళ్ళీ లేపి, ఏంది బాబు పడిపోయారు మీరు, బట్టులీలు కత్తులు ఉన్నాయి అక్కడ, కత్తులు కటారాలు ఉన్నాయి, ఎందుకు పడిపోయినరు, ఎందుకు పడిపోయినరు అని అడుగుతున్నాడు. నేనే ఇగో నన్ను పట్టుకోండి అంటున్నాడు యేసు ప్రభు, నేనే నన్ను పట్టుకోండి అంటున్నాడు. పట్టుకున్నాడు. గొర్రెపిల్ల స్వభావం, వ్యతిరేకించే స్వభావం కాదు, కొట్లాడే స్వభావం కాదు, గొర్రెపిల్ల స్వభావము. పట్టుకోండి అన్నాడు. ఉరికిపోవచ్చు కదా, పట్టుకోండి అని అన్నాడు. పట్టుకొని తీసుకుపోయి రాజు అడుగుతాడు, ఏంది బాబు నువ్వు ఇంత మంచి చేసినావు కదా, అన్నం పెట్టినావు, అందరికి కుష్ఠోళ్ళని మంచి చేసినావు, మూగోళ్ళని మంచి చేసినావు, కుంటోళ్ళని లేపినావు, చచ్చిపోయినావు లేపినావు, ఇన్ని మంచి పనులు చేసినావు కదా, మరి నువ్వు ఏదైనా నోరు తెరిచి చెప్పు. చెప్పలే. రాజుకు ఒకటే తెరిచి చెప్పిడు. రాజు నువ్వు ఏదైతే చేస్తున్నావో నా పర్మిషన్ లేకుండా నువ్వు చేయలేవు అని అన్నాడు. నేను రాజు కదా, నాకేం పర్మిషన్ కావాలా, ఇప్పుడు నేను చంపాలంటే చంపేయచ్చు, నిన్ను మాఫ్ చేయాలంటే మాఫ్ చేయొచ్చు, ఆ పవర్ నాకు ఉంది, నీకు అక్కడ లేదు అన్నాడు. ఇట్లా కట్టినప్పుడు అంటున్నాడు యేసు ప్రభు. ఎందుకు అనంటే గొర్రెపిల్లలాగా వచ్చింది ఆయన, దేవుడు నోరు తెరుస్తాడు, నోరు బంద్ చేస్తే బంద్ చేసిస్తాడు. ఆ రాజు ద్వారా చెప్పిపించిండు, ఈయన మంచోడు రాబాయి, ఎందుకు చంపేస్తున్నాడు వద్దు అని అంటే, మనమందరం ఏం చేసినాం, వద్దు చంపేయాలా, ఘోరమైన పాపం, ఘోరమైన ఖైదీలాగా చంపాలా అని అందరు మొరబెట్టిరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నం తిన్నోళ్ళే, వాళ్ళందరూ యేసు ప్రభు అన్నం తిన్నోళ్ళే. ఏం చేసిరు, ఘోరమైన మృత్యువు ఆ కాలంలో ఇది. ఎట్లా మెల్లమెల్లగా చంపాలని, ఒకటేసారి చంపరు, కత్తి పెట్టి పీక కోసేస్తే అయిపోతుండే. కానీ యేసుప్రభుని మెల్లమెల్లగా కొట్టి ఆయన గాయాలు, వీపు మీద గాయాలు, చేతికి మూలలు, కాళ్ళకు మూలలు, కిరీటము బల్లంతో పొడిసి ఆయనను కళ్ళు మూసి కొట్టి, నువ్వు దేవుడైతే చెప్పు, ఎవరు చెప్పలేడా, చెప్పగలుగుతాడు. గొర్రెపిల్ల స్వభావం తీసుకుంటూ ఎందుకు వచ్చిండు, మన పాపాలు తీయనికి వచ్చిండు కాబట్టి ఆ గొర్రెపిల్ల స్వభావం, నేను సైలెంట్గా నా మిషన్ గోల్ కంప్లీట్ కావాలా, శిలో మీదకి వెళ్ళి రా అన్నారు. నువ్వు దేవుడైతే రా, వచ్చేసే శిలో మీద, ఇన్ని చేసినావు కదా మంచిగా, నువ్వు వచ్చేయి అన్నాడు. ఆయన శిలో మీదకి వచ్చే నీకు రాలేదు, శిలో మీద చచ్చిపోయికి వచ్చిండు. రాలేడా, అందరి ముందు ఇట్లా పెట్టి నమ్ముకోరు, ఒక్కొక్కరు నమ్ముకుంటారా, లేదంటే మిమ్మల్ని పీక కోసేస్తా అని చెప్పొచ్చు కదా. చెప్పలే యేసు ప్రభు దేవుడు. ఆయన గోల్ కాదు అది, ఆయన వచ్చింది ఎందుకంటే, అప్పుడు నేను ఆదామవ్వకి గొర్రెపిల్ల టెంపరీ రక్తం తీసేస్తుంది కదా, పాపాలు టెంపరీగా తీసేస్తుంది కదా, ఇప్పుడు నేను ఇది చేస్తే పర్మనెంట్గా ఎవరికి పాపం ఉండొద్దు, ఆ పాపం ఉండొద్దు అని అంటే నన్ను నమ్ముకోవాలి, నేను చచ్చిపోవాలా, 3 రోజుల తర్వాత తిరిగి లేస్తా, ఎవరైతే నన్ను నమ్ముతారో, చూడకుండా నమ్మిన వారు ధన్యుడు అని వాక్యం చెప్తాను. నన్ను నమ్మిన వారికి నేను వారికి పశ్చాత్తాపం, వాళ్ళు చేసిన పాపాలు శాపాలు అన్నీ కూడా తీసేస్తా నా రక్తం ద్వారా. కానీ సార్ ఆయన 2000 సంవత్సరాల కింద చచ్చిపోయింది కదా, ఇప్పుడు ఎట్లా సార్, ఎట్లా పోతుంది అని అంటే, ఈ వచనం చూడండి. చాలామంది అంటారు, ఏంద్రాబాయ్ మీ క్రైస్తవులు రక్తం తాగుతారంట, పచ్చి కూరలు తింటారంట మీరు అని అంటారు. అది కాదు, వాడ తెలియని వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఏం చేస్తున్నారు చూడండి ఇక్కడ, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు శిలువ మీద చచ్చిపోయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి, ఆయనను అప్పగించుకున్నారు కదా, ఆ రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని ఆయన ఒక రొట్టె తీసుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఆ రొట్టె ఎడికెళ్ళి వస్తుంది, భూమిలోకి వస్తుంది. నువ్వు ఎడికెళ్ళి వచ్చినావు, భూమిలోకి వచ్చినావు. ఆ రొట్టె దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇగో నువ్వు భూమిలోకి వచ్చినావు కదా, ఇది వచ్చినావు కదా, నా శరీరం కూడా నేను కూడా మానవ రూపం తీసుకున్నా కదా, భూమిలే కదా, ఈ భూమి ఇది రొట్టెని తీసుకొని చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి యేసు ప్రభు యొక్క శరీరము విరగొట్టి నలగొట్టి అంతా చేసిరు కదా, అట్లా విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, మట్టితో వచ్చింది శరీరము, రొట్టె, పండ్లు అన్ని కూడా, ఆ ఒక్క రొట్టెని నా శరీరము మీకోసం ఎట్లయితే విరగొట్టి నలగొట్టి కొట్టినరో, ఈ యొక్క రొట్టె కూడా కొట్టి పిసికి ఇది రొట్టె బయటకు వస్తుంది. ఆ రొట్టెని నా శరీరం విరగొట్టిరు కదా, ఆ రొట్టె ఏదైతే భూమిలోకి వెళ్ళి వచ్చిందో, శరీరంగా దేవుడు సృష్టించిండో, ఆ సృష్టి అన్నీ కూడా మట్టితోనే వస్తుంది. మట్టితో వచ్చింది కాబట్టి ఈ రొట్టె కూడా పిసికి నలిగి చేసి యేసు ప్రభు శరీరాన్ని అట్లా పిసికినరు, నలిగినరు, కొట్టినరు, సిలువేసేసిర్రు. అంత పిసికినటువంటి రొట్టె ఒక సామర్థ్యంగా, ఒక గుర్తుగా, మాదిరిగా తీసుకొని దాన్ని విరిచండి. నా శరీరం విరిగిపోయింది కదా, అట్లా విరిచి దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై ఏం చేయాలంట, జ్ఞాపకం. ఇది రొట్టె, కానీ మీరు నన్ను జ్ఞాపకం చేసుకునేలాగా ఈ రొట్టెని దీనిని చేయడని చెప్పాను, దీనిని తినండి, నన్ను గుర్తు చేసుకోండి. పోయి శవాలను బట్టి పీకి తినడం అంటలేడు అక్కడ. నేను 2000 సంవత్సరాల కింద చచ్చిపోయినా కరెక్టే, నా శరీరం లేదు, ఏం లేదు అక్కడ, కానీ నన్ను గుర్తు చేసుకొని, ఈ రొట్టె భూమిలోకి వెళ్ళి వచ్చింది కదా, ఇది పిసికి ఇట్లా చేసింది, నా శరీరం కూడా అట్లా చేసిండ్రు, అది గుర్తు చేసుకుంటూ నా శరీరం అని గుర్తు చేసుకుంటూ తినండి అంటున్నాడు. యేసుప్రభు ఇలా ఉండే గుర్తు చేసుకుని తినండి అని అంటున్నాడు. అది యేసుప్రభు శరీరము. దాని తర్వాత ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట, భోజనం అది రొట్టె తిన్న తర్వాత ఆయన పాత్రను ఎత్తుకొని
ఎత్తుకొని, ఒక పాత్రను, గ్లాసును, చెంబును ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనా, ఇది నా రక్తము వలె, నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. మీతో పాటు ఈ ద్రాక్ష రసం, ఆ పాత్రలో ఏముందంటే ద్రాక్ష రసం ఎర్రగా ఉంటది కదా, ఆ ద్రాక్ష రసము నా రక్తం లాగా ఆలోచన చేసుకొని మీరు ఇది గుర్తు చేస్తూ, నా రక్తము వలనైనా, నా రక్తం వలన నూతన కొత్త నిబంధన, మీతోని నాతోని క్రొత్త నిబంధన. పాతది గొర్రెలతోని పాపం పోదు, కప్పుకుంటది పాపము, కానీ నూతన నిబంధన ఏం చేస్తున్నానంటే మీరు గుర్తు చేసుకొని తింటే, తాగితే మీ జీవితాలు, పాపాలు పర్మనెంట్గా వెళ్ళిపోతాయి అంటున్నాడు దేవుడు. అది కొత్త నూతన నిబంధన. ఎంత మంచిది కదా. అది నీ కంటికి, నీ చెవుకి, నీ శరీరానికి కనపడదు, వినపడదు. ఎందుకనంటే నువ్వు మహిమగల శరీరంలో లేవు, నువ్వు ఈ చచ్చిపోయే శరీరంలో ఉన్నావు. నీకు అర్థం కాదు, అది దేవుడు చేసిన కార్యాలు మనకు అర్థం కాదు. అందుకే మనం ఒకటే అర్థం చేసుకోవాలి, ఏంటంటే ఇది రొట్టె, ఇది రసము, మీరు తినండి, తాగండి, నన్ను గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకుంటే మీ పాపాలన్నీ కూడా కప్పేసి తీసేసి పర్మనెంట్గా, కప్పడం ఉండదు, ఇక పర్మనెంట్గా తీసేస్తాను. తీసేసి నీ ఆత్మ దేవునిలాగా మారిపోతుంది. ఎవరిలాగా మారిపోతుంది? నీ ఆత్మ. ఎవరైతే యేసు ప్రభు నన్ను క్షమించు, నీ రక్తము, నీ రొట్టె ద్వారా ఇంత శ్రమలు పడ్డవా ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నేను నమ్ముకుంటా నిన్ను, నా కోసం దేవాది దేవుడు అంత హిస్టరీ ఉందా, రక్తం వెనకాల అంత ఇది ఉందా, అందుకే నా క్రైస్తవులు అందరూ చంపేస్తే కూడా చచ్చిపోతారంతా. ఎంత కొట్లాడలేమా? నేను ఒక పెద్ద రౌడీ గ్యాంగ్లు ఉండే, అసలు మీరు అడగండి, తుగారాం గేట్ అడ్డగొట్టాలి నా సంగతి, అంతే వదిలిపెట్టచ్చు. నీకు కొట్లాడలేనా? నేను నిలబడితే 30 మంది కొట్టచ్చు. మన్న అయితే తుగారాం గేట్ కాడ వచ్చిరు 10 మంది కొట్టనికే, చైన్ తీసి, సైకిల్ చైన్ తీసి ఇట్లా ఇస్తే ఎక్కువ పారి, అమ్మ అయిపోయిందిరా మన పారిపోయారు. అట్లాంటి బ్యాక్గ్రౌండ్ మనది తెలుసా మీకు? ఇంకొక అన్న అయితే జస్ట్ ఏంద్రా అని చెప్పి పోతే ఎవడో వాని శత్రు ఎవడో ఉండే పెట్టి వర్మని కడుపు మొత్తం చీరేసి పేగులని బయటపడ్డాయి. అది మన మీదకి వచ్చింది. రౌడీ వాడు ఎవడో వాడు వచ్చి కొట్లాడి పెట్టు మనతో. మా నాయన అయితే కొన్ని ఇట్లా మీది ఇట్లా లేపెత్తేసి నాని జుట్టు పట్టి, మా కొట్లాడు రాదనుకుంటురా సార్, ఎప్పుడు బ్లెస్ అంటాడు అనుకుంటురా. నా ఆశీర్వాదమే మళ్ళీ పర్సన్ అవుతుంది. మొన్ననే చెప్పిన, నేను ఆశీర్వాదిస్తే శత్రువులకు హార్ట్ అటాక్లు, కొంతమంది చచ్చిపోయారు కూడా. నన్ను శ్రమ పెట్టిన వాళ్ళు, క్షమించిన వాళ్ళు, శ్రమ పెట్టిన వాళ్ళు. ఎందుకంటే నేను అన్ని వదిలేసి, దేవా నువ్వు నా కోసం గొర్రె పిల్లగా రక్తం చిందించినావు ప్రభా, నా కోసం చనిపోయినావు ప్రభా, రోజు తీసుకుంటా నేను, రోజు దేవా నువ్వు నీ శరీరం, దేవా నీ రక్తం అని రోజు తీసుకొని, దేవుడు ఈ స్థాయిలో నన్ను పెట్టిండు. ఎందుకు అని అంటే అనాథులను, విధ్వరాలను, కుంటి వాళ్ళను, గుడ్డి వాళ్ళను అందరినీ ఆదుకోవాలా. ఈ గొర్రెలు ఏం చేస్తాయి? గొర్రెలు, సైలెంట్ ఉన్న గొర్రెలు ఇట్లా ఆదుకుంటా ఉంటాయి అన్నమాట అందరికీ. కాబట్టి దేవుడు ఈరోజు నిన్ను ఆదుకుంటున్నాడు, నా ద్వారా, మన పిల్లల ప్రార్థనల ద్వారా, దేవుని కృప ద్వారా మిమ్మల్ని ఆదుకుంటున్నాడు. దేవుడు మీ కష్టాలు, నష్టాలు తీసేస్తాడు. మనలో శాపము, ద్వేషము, పాపం ఎందుకుందనంటే మన దేశము శపించబడ్డది. ఎందుకంటే నరహత్యలు, రోజు పేపర్ టీవీలలో ఏం జరుగుతుంది? నరహత్యలు. అదంతా మారాలంటే మనం మారాలనంటే యేసు ప్రభా నేను కూడా ఒక గొర్రెగా మారిపోతా. ఏంది? నేను కూడా ఒక గొర్రెగా మారిపోతా ప్రభా. గొర్రె స్వభావం మంచి స్వభావము. నువ్వు సిల్వ మీద గొర్రెలాగా చచ్చిపోయినావు, నీ రక్తాన్ని చిందించినావు, 3 రోజుల తర్వాత తిరిగి లేచినావు. నిన్ను నమ్ముతున్న ప్రభా, ఇగో ఈ రొట్టెను నిన్ను గుర్తు చేసుకుంటూ, ఇగో ఈ రసము, ద్రాక్ష రసం కానీ, ఏదో లైమ్ జ్యూస్ కానీ, నీళ్లు కానీ, ఏదైనా లిక్విడ్ ప్రభా, ఇది నీ రక్తంగా నేను గుర్తు చేసుకుంటూ తాగుతున్న తండ్రి, తింటున్న తండ్రి, నన్ను క్షమించు అనంటే నిన్నే కాదు క్షమించుడు, నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను, నీ వంశమును, తరతరాలు పుట్టే వంశాలను కూడా ఆయన కాపాడి నిన్ను క్షమించేస్తాడు. నీ రోగాలు తీసేస్తాడు, నీ శాపాలు తీసేస్తాడు. ఆయన గాయాల ద్వారా నీకు స్వస్థత అంటుంది ఐజాయా 53. ఆయన ఎందుకు తీసుకుని గాయాలు? ఎందుకు కొట్టాలి? ఆయన రక్తం ఎందుకు రావాలా? చూడండి, మీ రోగాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ప్రాబ్లం ఉందా? బీపీ ఉందా? షుగర్ ఉందా? థైరాయిడ్ ఉందా? హార్ట్ ప్రాబ్లమా? లివర్ ప్రాబ్లమా? ఏ ప్రాబ్లమ్ అని ఉండని మీ కొరకు దేవుడు ఈ రోజు మంచి సొల్యూషన్ ఇస్తా ఉన్నాడు. చదవాలి. అతడు తృణీకరింపబడిన వాడును, యేసు ప్రభువును తృణీకరించిండ్రు. తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, రిజెక్ట్ చేసేసిండ్రు. విసర్జించబడ్డవాడు. మనుషులందరూ ఆయనను నాకు అవసరం లేదని విసర్జించేసి, దేవుడు వద్దు, మాకు దేవుడు వద్దు, మేము ఇష్టం వచ్చినట్టు దీవిస్తాం, చంపుకుంటాం, పొడుచుకుంటాం, రేపులు చేస్తాం, దొంగతనాలు చేస్తాం, నువ్వు ఎందుకు, మాకు అవసరం లేదని అన్నారు. దేవుని వదిలేసిరు. వ్యసనక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించువాడు గాను, మీకోసము మీ వ్యసనాలు ఆయన తీసుకున్నాడు, మీ వ్యాధులు ఆయన తీసుకున్నాడు. మనుషులు చూడనల్లని వాడు గాను. ఆయన ఎట్లయిపోయినానంటే అసలు ఆయన గుర్తుపట్టలేకుండా అయిపోయింది. ఆయన యేసుప్రభు అంతా కొట్టిరు ఆయనని. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగాలను భరించిండంట.
శిలువ మీద మన రోగాలు మన శాపాలు భరించిండు. ఎట్లా? మన వ్యసనములను మన వ్యసనాలను తీసుకున్నాడు శిలువ మీద. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన యత్రికమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి మన కొరకు మన వ్యసనాల కొరకు గాయపరచబడ్డాడు, మన వ్యసనాల కొరకు మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు, మన శాపాలు మన దోషముల కొరకు శిలువ మీద నలగొట్టబడ్డాడు. పిండిని నలిపినట్టు నలిపి మన సమాధానార్థమైన మీకు శాంతి సమాధానం కావాలంటే ఆయన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఆయన మన సమాధానం కోసం ఆయన శిక్ష పొందుకున్నాడు. అతడు పొందిన దెబ్బల చేత ఆయనకు పొందిన దెబ్బలు, మూలలు, కిరీటము, వెనుక ఈపులు, ఆయన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. మీకు రోగాలు ఉన్నాయా? ఆయన దెబ్బల ద్వారా మీకు స్వస్థత అన్నట. ఆయన దెబ్బల ద్వారా మీకు స్వస్థత. ఈ రోజు అందరు కళ్ళు మూసుకోండి. ప్రభా తండ్రి, నాకు నీ దెబ్బల ద్వారా నాకు ఈ సమస్య ఉంది. మీకు ఏం సమస్యలు ఉండని అది గుర్తు చేసుకోండి. కాళ్ళ నొప్పుల, కీళ్ళ నొప్పుల, కడుపు నొప్పి, గడ్డల, కణతల, మైండ్లో ప్రాబ్లమ్సా, డిప్రెషనా, అప్రెషనా, దయ్యాల, రాత్రులు కనపడము, శాపాలా, పాపాలా, ఏమున్నాయి మీకు? అవన్నీ గుర్తు చేసుకోండి. క్యాన్సరా, ఎయిడ్సా, ఆర్థికంగా శపించబడ్డరా, ఏమేమి మీ జీవితంలో సమస్యలు ఉన్నాయో అవన్నీ గుర్తు చేసుకొని ప్రభా, నీ గాయాల ద్వారా నువ్వు మా పాపాల కోసం దేవాది దేవుడు గొర్రెపిల్లగా అయిపోయినా ప్రభా. వ్యతిరేకించకుండా చచ్చిపోయి శిలువ మీద మా కొరకు చచ్చిపోయినావు ప్రభా. ఎంత ప్రేమ ప్రభా నీకు మా మీద. ప్రభా నన్ను గుర్తు చేసుకో, నన్ను క్షమించు ప్రభా, నన్ను ఆదుకో ప్రభా. నా పాపాలు శాపాలు క్షమించి నన్ను, నా కుటుంబాన్ని తరతరాలు దీవించి ఆశీర్వదించు ప్రభా. నీ రక్తంలో, నీ శరీరంలో నమ్ముతున్న ప్రభా, నువ్వు చచ్చిపోయినావు, నువ్వు తిరిగి లేచినావని నేను నమ్ముతున్నా ప్రభా. నా పాపాలన్నీ క్షమించు ప్రభా, నా శాపాలన్నీ తీసేయి ప్రభా అని ఎవరన్నా అట్లా ప్రార్థన చేస్తే మీ తల మీద చేయబెట్టుకోండి. ప్రభా, యేసు ప్రభా, నా పాపాలు తీసేయి ప్రభా అనుకున్న వాళ్ళు, నిన్ను నమ్ముతున్న ప్రభా, నువ్వు గొర్రెపిల్లగా వచ్చినావు, నా కోసం చనిపోయినావు అని ఎవరైనా నమ్మితే ప్రభా, నువ్వు దేవాది దేవుడు, ప్రభులకు ప్రభు అని నమ్మినట్లయితే మీ చెయ్యి తల మీద పెట్టుకోండి. ప్రభా తండ్రి, ఈ కుమారులు, బిడ్డలు, చిన్న బిడ్డలు, అన్నలు, అక్కలు, చెల్లెలు, ప్రతి ఒక్కరు ఎవరెవరైతే వాళ్ళ మనసులో ఈ ప్రార్థన చేసుకున్నారో ప్రభా, వారిని అందరినీ వారి పాపాలు శాపాలు క్షమించి నీ రక్తం ద్వారా, నీ శరీరం ద్వారా వారికి స్వస్థతనిచ్చి వారి పేరు పరలోకంలో రాసుకోండి ప్రభా. నీ కృపతో దీవించి ఆశీర్వదించి వారిని ఎక్కడెక్కడైతే ప్రభా ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీ పరిశుద్ధాత్మ దేవుని పంపించి ప్రభా, వారి ఆత్మలో ఎవరైతే నమ్ముకున్నారో వారి ఆత్మలో నీ పరిశుద్ధాత్మ దేవుడు జీవిస్తూ ఉన్నాడు. వారికి బయలుపరచండి నీ ప్రత్యక్షత ద్వారా ప్రభా. దీవించి ఆశీర్వదించి ప్రతి రోగము, ప్రతి కష్టము, ప్రతి నష్టము, ప్రతి కీడు నుండి, శాపము నుండి, నొప్పి నుండి, క్యాన్సర్ నుండి, గడ్డల నుండి, కడుపు నొప్పి నుండి, తలనొప్పి నుండి, ట్యూమర్స్, డయాబెటీస్, షుగర్ ప్రాబ్లం, బీపీ ప్రాబ్లమ్ ప్రభా, థైరాయిడ్ ప్రాబ్లం, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ప్రభా, బొక్కల నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్, దయ్యము పీడించే ప్రాబ్లమ్స్ ప్రభా, మంత్రాలు, తంత్రాలు, శుద్ర శక్తులు ప్రభా, ఏవేవైతే శాపాలు పెట్టిన ప్రభా, శాపాలన్నింటినీ ప్రభా యేసు నామములో ప్రభా ప్రతిదీలో కొట్టేసి తీసేసి నీ కృపతో బ్లెస్ చేసి దీవించి ఆశీర్వదించమని ఈ రోజు నుంచి ప్రభా, ఈ రక్తము ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది, మేము ఎక్కడికి వచ్చినాము అనే ఒక ప్రత్యక్షతను నువ్వు మాకు చూపించినందుకు వందనాలు, స్తోత్రాలు. దీవించి మా కుటుంబాలను ఆశీర్వదించి మేము ఈ యొక్క మాటలు మర్చిపోకుండా ప్రభా ఇతరులు కూడా చెప్పి నీ కృపతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మాకు స్వస్థతను ఇచ్చినందుకు, ప్రతి ఒక్క దుష్ట శక్తుల నుండి, మంత్ర తంత్ర శుద్ర శక్తుల నుండి కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. మరి అన్నలు, బయట ఉన్న అన్నలను కూడా దీవించండి ప్రభా. బయట ఉన్న అన్నలను దీవించి రక్షణ కృప శక్తి సామర్థ్యంతో, శాంతి సమాధానాలతో, నీతి ఆనందముతో, రక్షణతో అందరిని నింపి నడిపించమని ఈ యొక్క సామగ్రిని కూడా దీవించి ఆశీర్వించి ప్రభా. వీరు తించుండగా ప్రభా ఈ యొక్క సామగ్రి ప్రభా నీ రక్తాన్ని, నీ శరీరాన్ని గుర్తు చేస్తూ తినుటూ వారికి ఆరోగ్యం, ఆయుష్ని పొడిగించండి, ఆరోగ్యం మంచిగా ప్రభా. నీ కృపతో దీవించి ఆశీర్వదించమని, మరి ప్రభా నీ యొక్క కృపతో బ్లెస్ చేసి నడిపించమని, ఈ నెలంతా మమ్మల్ని కాపాడి మళ్ళీ మేము కలుసుకున్నట్టు మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.